శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. పండక్కి రావడమే కాదు, పండగనే తీసుకొచ్చారు. దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఆఫ్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ ఎక్స్ టీవీ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ చిరంజీవి, వెంకటేష్, నయనతార అండ్ క్యాథరిన్. కథ విషయానికి వస్తే మనం చూస్తాం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ స్టోరీ, మళ్ళీ కలవడం, భార్యాభర్తలు గొడవలై దూరం అయిపోయి మళ్ళీ కలవడం. కానీ ఈ సినిమాకి వస్తే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల్ని కని డైవర్స్ తీసుకొని విడిపోయిన జంట ఏ విధంగా కలిశారు అనేదే ఈ స్టోరీ. ఇంకా పర్ఫార్మెన్స్కి వస్తే చిరంజీవి ఎక్సలెంట్, వింటేజ్ చిరంజీవిని మనం చూస్తాం ఈ సినిమాలో. వన్ మ్యాన్ షో ఈ మూవీ మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా అంతా చిరంజీవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిరంజీవిలో ఉన్న కామెడీని అనిల్ రావిపూడి గారు బయటకు తీశారు. తనలో ఉన్న డైలాగ్ డెలివరీ, చిరంజీవి ఎమోషన్స్ పండించటంలో అద్భుతం. ఇంకా ఆ నటన, ఆ డ్యాన్స్, ఎస్పెషల్ ఊక్ స్టెప్ కానీ మిగతా పాటలకి డ్యాన్స్ కానీ అద్భుతంగా వేశాడు చిరంజీవి డ్యాన్సు. ఇంకా వెంకటేష్ ఒక 20 మినిట్స్ ఉంటాడు ఈ సినిమాలో. వెంకటేష్ చాలా మెయిన్ రోల్. వెంకటేష్ కూడా చిరంజీవి లాగానే మంచిగా కామెడీ భలే పండించాడు. అలాగే ఆ డ్యాన్స్ కానీ అన్నీ అద్భుతం, చాలా అద్భుతంగా వెంకటేష్ చేశాడు. ఇంకా మెయిన్ హీరోయిన్ నయనతార తన కళ్ళతో సినిమా నడిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తన నటన, తన ఎక్స్ప్రెషన్స్తో, రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మూవీని ముందు తీసుకెళ్ళడం చాలా బాగుంది. నెక్స్ట్ క్యాథరిన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తనకు సినిమాలో ఎక్కువ స్పేస్ ఉంది. చాలా బాగా నటించింది తను కూడా మెయిన్ హీరోయిన్గా. ఈ నలుగురు చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. ఇంకా సంగీతం బీమ్స్ అద్భుతంగా చేశాడు సంగీతం మాత్రం. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సంగీతం కానీ 4 సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. మెయిన్గా ఆ ఊక్ స్టెప్ సాంగ్స్ కానీ, శశిరేఖ నువ్వు కేక ఆ సాంగ్ కానీ, ఇంకా మిగతా సాంగ్స్ కూడా ఉన్నాయి. మిస్సాల పిల్ల ఆ సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే మెగా విక్టరీ మాస్ డ్యాన్స్ కూడా చాలా మంది. ఈ 4 పాటలకి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి, అలాగే ఎమోషన్స్ బాగున్నాయి, అలాగే కామెడీ, ఫుల్ కామెడీ. ఈ అనిల్ రావిపూడి కథ మీద కంటే కామెడీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి సినిమాని తీశాడు. ఇంకా విలన్ విషయానికి వస్తే విలన్ రోల్ బాగానే ఉంది. కాకపోతే ఈ సినిమాలో చిరంజీవి నేషనల్ లెవెల్ సెక్యూరిటీ ఆఫీసర్, అలాగే వాళ్ళ మామ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంటర్నేషనల్ ఉంటుంది. చిరంజీవి తగ్గ విలన్ ఈ సినిమాలో లేడని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చిరంజీవి లాంటి అంత గ్రేట్ హీరోకి ఒక చిన్న విలన్ని పెట్టడం అనేది కరెక్ట్గా సెట్ కాలేదనిపిస్తుంది. కాకపోతే సినిమా అంతా చాలా బాగుంది. విలన్ అనేవాడు ఇంకా కొంచెం హై రేంజ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుంటే బాగుండేది. ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగున్నాయి. అందులో ఒక ఇళయరాజా గారి పాటని బాగా వాడారు. సుందరి నేనే నువ్వంట చూడన నీలో నన్నంట. ఈ పాటతో హీరోయిన్ మధ్య లవ్ స్టార్ట్ అయ్యిద్ది. ఈ పాట ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు కలుస్తారు. మనం వర్షం సినిమాలో వాన వచ్చినప్పుడల్లా ప్రభాస్, త్రిష ఎలా కలుస్తారో, ఈ సుందరి అనే పాట వచ్చినప్పుడల్లా చిరంజీవి, నయనతార కలుస్తారు. ఆ విధంగా వాళ్ళ లవ్ స్టార్ట్ అయ్యిద్ది, పెళ్ళి అయ్యిద్ది, పిల్లలు పుడతారు, తర్వాత డైవర్స్ అయ్యిద్ది. తర్వాత వాళ్ళు ఎలా కలిశారు అనేది ఈ సినిమా మొత్తం. సో సినిమా మాత్రం ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. సో బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 1 సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. సినిమా స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ దాకా స్టోరీ ఎక్సలెంట్, కామెడీ ఎక్సలెంట్, ఎమోషన్స్ ఎస్పెషల్లీ ఫాదర్ చిల్డ్రన్ మధ్య వచ్చే ఎమోషన్స్, అలాగే మదర్ సన్ మధ్య వచ్చే ఎమోషన్స్, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ఎమోషన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఎమోషన్స్.
ఇంకా కామెడీ అంతా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా సినిమాలు చాలా బాగున్నాయి. దాని యాక్షన్ సీన్స్ తగ్గ ఎలివేషన్ ఇచ్చారు చిరంజీవికి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సో ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. అనిల్ రావిపూడి గారు అద్భుతమైన దర్శకత్వాన్ని వహించారని చెప్పొచ్చు ఈ సినిమాకి. సో ఈ రివ్యూకి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. ఒకటి ఐటమ్ సాంగ్ లేదు. చిరంజీవికి వెంకటేష్‌కి మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టుంటే ఒక బాగుండేది. అలాగే స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ. బట్ ఎక్సలెంట్‌గా ఉంది. అలాగే విలన్ కూడా జస్టిఫికేషన్ అంతగా సరిపోలేదు విలన్‌కి, హీరోకి మధ్య. సో ఇది తప్ప మిగతా అంతా సూపర్ ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. దిస్ ద మూవీ రివ్యూ ఆఫ్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ టీవీ.